హాయ్ హలో వెల్కమ్ టు మమ్మా సెమ్మీ ఫుడ్. డైలీ రైస్ తిని తిని బోర్ అయ్యి ఉంటారు కదా. ఈ విధంగా ట్రై చేయండి, మీరు కూడా చాలా టేస్టీగా ఇంట్రెస్ట్గా ఫుడ్ తింటారు. మా పిల్లలు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవరకల్లా ఒక స్పెషల్ డిష్ రెడీ చేసి ఉంచాలని చెప్పేసి నేను ఈ విధంగా క్రీమీ పాస్తా ప్రిపేర్ చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక బౌల్లో బటర్ వేసుకొని కొన్ని వెల్లుల్లిలు, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక మన దగ్గర ఉన్న వెజ్జీస్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మష్రూమ్, నేనైతే అవి వాడాను. టమాటో ప్యూరీ అట్లా కొంచెం గోలించుకున్న తర్వాత వేసేసి సాల్ట్, పెప్పర్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటారు, తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా టమాటో కెచప్, ఆ టేస్ట్ కొంచెం ఉండాలి కదా, బాగుంటుంది. ఆ విధంగా నేను రెడ్ సాస్ ప్రిపేర్ చేసుకున్నా. మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా, మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా మీరు అన్నీ వేసుకోవచ్చు. మన ఫుడ్ మన ఇష్ట ప్రకారంగా మనం ఇంట్లో వండుకొని తింటే ఆ టేస్టే వేరప్ప, అట్లుంటుంది. ఈ సాస్ పక్కకు పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్ మరగబెట్టుకొని అందులో పాస్తాస్ వేసుకోవాలి. అది కొంచెం ఉడికాక మా ఇంట్లో పిల్లలకి వెజ్జెస్ చాలా ఇష్టం అండి. క్రంచీ స్వీట్ లైట్ సాల్టీ వెజ్జెస్ ఉంటే ఆ ఫుడ్ మీల్ ఎంత బాగుంటుంది. ఆ విధంగా నేను పాస్తా కుక్ చేసుకున్నా. నెక్స్ట్ వైట్ సాస్ ప్రిపేర్ చేశాను. కొంచెం బటర్ వేసేసి మైదా పిండి, ఒకటి విషయం మీకు చెప్పాలా, మా ఇంట్లో మైదా పిండి అయిపోయింది చూసేసరికి. ఏం లేదు, మనం ఎందుకు వేరే దాని గురించి వెయిట్ చేయాలని చెప్పేసి కొంచెం బియ్యం పిండి వేసేసి వైట్ సాస్ ప్రిపేర్ చేసా. అందులో కొంచెం మయోనీస్ వేసుకున్నా. టేస్ట్ బాగుంటుంది కదా, చీజీ క్రీమీ సాస్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకున్నా. అందులో కూడా సాల్ట్, కొంచెం పెప్పర్ వేసేసుకొని ఈ రెడ్ సాస్ని అందులో యాడ్ చేసేసుకొని ఇంకెందుకు లేటు కలిపి వెంటనే ఉడికిన పాస్తా ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఆహా, ఆ టేస్ట్, ఆ స్మెల్, ఆ రోజు ఇంట్లో కిచెన్ స్మెల్ అంతా మారిపోయిందండి. సూపర్ ఉంది టేస్ట్. అందరూ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసరికి ఏంటి స్పెషల్, చాలా మంచి స్మెల్ వస్తుంది అని అడిగినారు మా పిల్లలు. ఇంతకీ నేను చేసిన డిష్ నేమ్ చెప్పలే కదా, క్రీమ్ మష్రూమ్ పాస్తా విత్ క్రంచీ వెజ్జెస్. ఎంత టేస్ట్ ఉందో. ఈ విధంగా మేము ఫైనల్గా మా డిన్నర్ చాలా బాగుంది. మన కొరియన్ ఫుడ్ టైప్గా అట్లా కొంచెం లైట్ బాయిల్ చేసేసి వెజ్జెస్ని అలా బటర్ వేసి సీజనింగ్ ఇచ్చాను నువ్వులతోని. చాలా టేస్ట్ సూపర్ ఉందండి. మీరు కూడా ఎందుకు ఈ విధంగా ట్రై చేయొద్దు? నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మమ్మా సెమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.